ప్రకృతి మాత ప్రతి గడపకు గౌరమ్మై వచ్చునంట రావణా ఉయ్యాలో సిరిదేవనా ఉయ్యాలో పడతుల చేతుల్లో తాను పసిపాపై పెరుగునంట రావణా ఉయ్యాలో సిరిదేవనా ఉయ్యాలో గౌరమ్మే బతుకమ్మై గంగమ్మలు లీనమౌన రావణా ఉయ్యాలో సిరిదేవనా ఉయ్యాలో. అందరికీ శనార్థులు. ఈరోజు నేను సిద్దిపేటకు వచ్చిన. సిద్దిపేట అనగానే అందరికీ యాదికి వస్తుంది బతుకమ్మ పండుగ జోర్దార్గా చేసుకుంటారు ఈడ. మరి బతుకమ్మ పండుగ 9 రోజుల సంబురాలలో ఈరోజు 5వ రోజు అట్ల బతుకమ్మ అంటారు. అట్లు పోసుకొని ప్రసాదం తీసుకుపోతారు అమ్మవారికి. సిద్దిపేటలో ఆడవిల్లలు అందరూ 5వ రోజు అట్ల బతుకమ్మ రోజు తెల్ల బట్టలు కట్టుకొని తెల్ల చీరలు కట్టుకొని తెల్ల లంగవోనీలు కట్టుకొని పొర్రకు చిన్న పొర్లకంతా తెల్ల గౌన్లు తెల్ల లంగలు వేసి తిప్పుకుంటా మంచిగా తీసుకొని పోతారు బతుకమ్మల కాడికి. కట్ట మీదకి పోయి చూస్తే మొత్తం బతుకమ్మలు అన్నీ తెల్ల బట్టలు వేసుకొని వచ్చిన అక్కలందరూ కనబడుతుంటారు మనకు. బతుకమ్మ పండుగ అంటే సిద్దిపేట చాలా గొప్పగా చేస్తారు. ఇక్కడ చాలా బాగుంటుంది. అట్లా బతుకమ్మ రోజు పోయి చూస్తాం పండి అంటే. నేను ఇట్లా వచ్చిన రాగానే ఇక్కడ గుడికాడ గుడి యువతలకి రాగానే ఇక అకేళ్ళలో అందరు బతుకమ్మని వేర్చుకుంటామని బతుకమ్మ వేర్చుకుందామని కూర్చున్నారు. పల్లె మధ్యలోకి వచ్చినా కూర్చున్నా. బతుకమ్మ వేర్చుకుందామండి. బతుకమ్మ వేర్చుకునే ముందు ఒక చిన్న పాట పాడిపిస్తా. జనకు జనకు నింట్ల ఉయ్యాలో సత్య జనకు నింట్ల ఉయ్యాలో జనకు జనకు నింట్ల ఉయ్యాలో సత్య జనకు నింట్ల ఉయ్యాలో పుట్టినే సీతమ్మ ఉయ్యాలో పురుడిల్లు గోరింది ఉయ్యాలో పుట్టినే సీతమ్మ ఉయ్యాలో పురుడిల్లు గోరింది ఉయ్యాలో పెరిగనే సీతమ్మ ఉయ్యాలో పెళ్ళని గోరింది ఉయ్యాలో పెరిగనే సీతమ్మ ఉయ్యాలో పెళ్ళని గోరింది ఉయ్యాలో చిన్న చిన్న బొమ్మరిల్లు ఉయ్యాలో చెయ్యని చిందమ్మ ఉయ్యాలో చిన్న చిన్న బొమ్మరిల్లు ఉయ్యాలో చెయ్యనే చిందమ్మ ఉయ్యాలో చిన్న చిన్న బొమ్మరిల్లు ఉయ్యాలో చెయ్యని చిందమ్మ ఉయ్యాలో చిన్న చిన్న బొమ్మరిల్లు ఉయ్యాలో చెయ్యనే చిందమ్మ ఉయ్యాలో లక్కాయి కోలల్ల ఉయ్యాలో దంచనే చిందమ్మ ఉయ్యాలో లక్కాయి కోలల్ల ఉయ్యాలో దంచనే చిందమ్మ ఉయ్యాలో ఎండియ ముంటల్ల ఉయ్యాలో చెరగనే చిందమ్మ ఉయ్యాలో ఎండియ ముంటల్ల ఉయ్యాలో చెరగనే చిందమ్మ ఉయ్యాలో పైడియ జల్లెల్ల ఉయ్యాలో పట్టనే చిందమ్మ ఉయ్యాలో పైడియ జల్లెల్ల ఉయ్యాలో పట్టనే చిందమ్మ ఉయ్యాలో పెరుగుతూ ఆ సీత ఉయ్యాలో పెళ్ళిళ్ళు గోరింది ఉయ్యాలో పెరుగుతూ ఆశిత ఉయ్యాలో పెళ్ళని గోరింది ఉయ్యాలో తూర్పు రాజులు ఉయ్యాలో సీత నడగచ్చిరి ఉయ్యాలో తూర్పు రాజులు ఉయ్యాలో సీత నడగచ్చిరి ఉయ్యాలో ఇల్లు విరువలేక ఉయ్యాలో వారెళ్ళిపోయిరి ఉయ్యాలో ఇల్లు విరవాలేక ఉయ్యాలో వారెళ్ళిపోయిరి ఉయ్యాలో దక్షిణపు రాజులు ఉయ్యాలో సీత నడగచ్చిరి ఉయ్యాలో దక్షిణపు రాజులు ఉయ్యాలో సీత నడగచ్చిరి ఉయ్యాలో ఇల్లు ఇరువలేక ఉయ్యాలో వారెళ్ళిపోయిరి ఉయ్యాలో ఇల్లు విరవాలేక ఉయ్యాలో వారెళ్ళిపోయిరి ఉయ్యాలో పడమటి రాజులు ఉయ్యాలో సీత నడగచ్చిరి ఉయ్యాలో పడమటి రాజులు ఉయ్యాలో సీత నడగచ్చిరి ఉయ్యాలో ఇల్లు ఇరువలేక ఉయ్యాలో వారెళ్ళిపోయిరి ఉయ్యాలో ఇల్లు విరవాలేక ఉయ్యాలో వారెళ్ళిపోయిరి ఉయ్యాలో ఉత్తర దేశాన ఉయ్యాలో దశరథ తనయులు ఉయ్యాలో ఉత్తర దేశాన ఉయ్యాలో దశరథ తనయులు ఉయ్యాలో రామ లక్ష్మణులమ్మ ఉయ్యాలో సీత నడగచ్చిరి ఉయ్యాలో రామ లక్ష్మణులమ్మ ఉయ్యాలో సీత నడగచ్చిరి ఉయ్యాలో చిట చిట రామయ్య వారికి మేమైనా ఉయ్యాలో ఇస్తామన్నాము ఉయ్యాలో వారికి ఏమైనా ఉయ్యాలో ఇస్తామన్నాము ఉయ్యాలో పెరుగు అన్నం పెట్టి ఉయ్యాలో పెంచుకోమన్నాము ఉయ్యాలో పెరుగు అన్నం పెట్టి ఉయ్యాలో పెంచుకోమన్నాము ఉయ్యాలో నెయ్యన్నం పెట్టి ఉయ్యాలో నేర్పుకోనన్నయ్య ఉయ్యాలో నెయ్యి అన్నం పెట్టి ఉయ్యాలో నేర్పుకోరామయ్య ఉయ్యాలో అన్నం ముట్టి ఉయ్యాలో సాదుకో రామయ్య ఉయ్యాలో
పాట పాడినా నీ పేరేందమ్మా? లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న. అమ్మ జనకు జనుకుని ఇంట్లో పాట రామాయణము చాలా మందికి తెలియదు అంటారు, కానీ ఇట్లా ఊళ్ళల్లో ఉండే ఆడపిల్లలకు రామాయణము భారతం ఇస్తుంటే అన్ని తెలవాలంటే ఇస్తుంటే పాటలతోటే తెలుస్తాయి అనమాట. రామచంద్రుణ్ణి పెరుగన్నం పెట్టి సీతమ్మను వేయించుకోమన్నారు, సద్దన్నం పెట్టి సాదుకోమన్నారు, నెయ్యన్నం పెట్టి నేర్పించుకో, ఆమెకి ఏమైనా పనులు రాకపోతే అని చెప్తారు. అంత మంచి పాట అంటే ఆడపిల్లలు అందరూ కూడా ప్రతిదీ నేర్చుకోవాలి, ప్రతి పని వాళ్ళకు వచ్చి ఉండాలని ఆలోచనతో చెప్తారు. గణేష్ నగర్కి వస్తే ఇగో ఈ అక్కయ్యలను చూడండి ఎంతమంది కూర్చున్నారు ముద్దుగా. అందరు కూర్చొని చిన్న పెద్దగా లేదు, ఇది నాకన్నా పెద్దగా ఉన్నది, అందుకని పీటేసుకొని కూర్చున్నా కనబడతలేనని. ఇక ఎంత పెద్ద బతుకమ్మ ఉన్నది ఇక్కడ, ఇంకా జర్రంతున్నది ముత్తమంతున్నది. నేను వేరు చేస్తా మీది కానీ ఆగిన ఈ బతుకమ్మ వేర్చుకుంటా, ఒక పాట పాడుకుంటా అటెన్క వీళ్ళందరితోటి మాట్లాడదాం, ముందు బతుకమ్మ ఆడదాం. మంచిదా చెల్లె? నీ పేరేందమ్మా? అనన్య. అనన్య. అమ్మ బతుకమ్మ ఎట్లా చేస్తారు సిద్దిపేటలో? ఫస్ట్ తంగడి పువ్వు పెట్టి తర్వాత గునుగు తర్వాత అన్ని పువ్వులు కలిసి మంచిగా జోరుగా చేస్తారా లేకుంటే పూలతోటి చేసి గమనుకుంటారా? జోర్దార్ ధూమ్ధామ్ చేస్తాం. జోర్దార్ ధూమ్ధామ్ చేస్తారు. బతుకమ్మ పండుగ జోర్దార్ ధూమ్ధామ్ నడుస్తుంది. అమ్మ మీ పేరేంటి? లక్ష్మి. లక్ష్మమ్మ. ఆడపిల్లలు ఉన్నారా మరి నీకు? ఆడతారా బతుకమ్మ? పిల్లలకు పాటలు వస్తాయా అమ్మ? పిల్లలకు పాటలు వస్తాయి అంటే చూడండి మంచిగా. అమ్మ ఇప్పుడు పిల్లలకు బతుకమ్మ పండుగ గురించి అంటే పుస్తకంలోకి ఇట్లా పెట్టినరంట, అంటే చదువుకునే పిల్లలకు 5వ తరగతిలోనో 6వ తరగతిలో కాదు 7వ తరగతిలో, మొన్న ఒక పిల్ల చెప్పింది 7వ తరగతిలో ఉన్నదంట పాఠం. మీ పిల్లలు ఏం చదువుతున్నారు? మా పిల్లలు స్టడీ అయిపోయింది, జాబ్ చేస్తారు. పెద్ద పిల్లలు అయితే వాళ్ళకి అప్పుడే వచ్చేసి ఉంటుంది బతుకమ్మ కాదా? నీ పేరేందమ్మా? మౌనిక. మౌనికమ్మ. ఎక్కడోళ్ళు మీరు? అమ్మగారు ఇక్కడ ప్రజ్ఞాపూర్. అమ్మగారు అత్తగారు సిద్దిపేట. అమ్మ ఎట్లా అనిపిస్తుంది ప్రజ్ఞాపూర్లో? ఎట్లా ఆడతారు, ఈడ ఎట్లా ఆడతారు? సిద్దిపేటలోనే జోర్దార్గా ఉంటుంది. సిద్దిపేటలోనే మంచిగా ఉంటుంది. నువ్వు బతుకమ్మకు మరి అమ్మగారు ఇంటికి పోవా? ఇక్కడనే అండి. ఇక్కడనే. నీకు మన పిల్లలు? పాప బాబు. ఒక పాప ఒక బాబు. అమ్మగారి ఇంటికి పోకుండా సిద్దిపేటలోనే అత్తగారి ఇంటికాడనే ఆడుకుంటుంది, ఈడనే మంచిగా ఉంటుంది కాబట్టి. అమ్మ నీ పిల్లలు మరి వాళ్ళు ఏమన్నా ఆడుతున్నారా? పిల్లలు చిన్నది 4 years ఆడుతుంది తను కూడా. ఆడుతున్నది. మౌనిక నీ పేరు? మౌనికోళ్ళ బిడ్డ గిట్ల 4 ఏళ్ళు అంటే బతుకమ్మ ఆడుతున్నది అంటే బుడ్డది. అమ్మ మీటికి పోవాలి నేను చెప్పొద్దు అదని పోయింది. ఫోన్ పట్టి దాన్ని నాడు ఆడుకొని మీ అమ్మ పాపం కలకల వాడదా? ఈడ జోరుగున్న దాన్ని తల్లి ఈడనే ఆగింది, పిల్ల మాత్రం ఆడిపోయింది. తల్లి బతుకమ్మ ఈడ, పిల్ల బతుకమ్మ ఆడ. నీ పేరు ఏందమ్మా? అనుషమ్మ. ఎంతమంది పిల్లలు? కొత్తగా పేర్లు అయింది. మరి మీ అమ్మగారు ఎక్కడమ్మా? అదే ఫోన్ పాటి ఇక్కడ సిద్దిపేట వాళ్ళు ఎక్కువ సిద్దిపేట వాళ్ళని చేసుకుంటారు అనేది అర్థమైంది. బతుకమ్మ అంటే కన్నుల పండుగ. మంచిగా. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుండే తల్లి, ఇప్పుడు ఎట్లున్నది బతుకమ్మ? ఓ మస్తు పెద్ద చేస్తారు బతుకమ్మ, ఫుల్ పండుగ మొత్తం 9 రోజులు మాకు. అమ్మ ఇప్పుడు 5వ రోజు అట్లా బతుకమ్మ అని తెల్లది బట్టలు చీరలు తెల్ల చీరలు కట్టుకుంటుంటే మీరు అందరు రంగురంగులు కట్టిండ్రు మరి? చంద్రబాబు స్పెషల్. మేము కలర్ఫుల్ గా అనిపిద్దాం. మీ పక్కన ఉంటే మీరు కూడా తెల్లది కట్టుకోలేరు కదా, ఇదే కట్టుకున్నారు కదా. మాది సిద్దిపేట కాదు కదా, మాది సంగారెడ్డి. ఏదైతే 5 రోజుల బతుకమ్మ ఇదే కాబట్టి అట్లా బతుకమ్మ అంటే ఇదే కట్టుకుంటారు కదా. సిద్దిపేటలో ఆడోళ్ళు అందరు తెల్ల బట్టలు వేసుకొని వస్తారా అంటే నేను ఇట్లా ఇంకా చూడలే. అరల చూసి ఇట్లా దులుపుకొని తెల్లదేమన్నా కట్టుకొచ్చుకుందాం అనుకున్నా, కానీ మనని ఎవరు చూస్తారు పెద్దోళ్ళం, మన మాటను వచ్చేసినాయి అట్లా. నీ పేరమ్మా? నాగరాణి. నాగరాణి. అమ్మ పిల్లలు? పిల్లలు 2 ఆడపిల్లలు. ఏమన్నా చదువుకుంటున్నారా మరి వాళ్ళు? చదువుకుంటారు. ఒక ఆమె ఇంటర్, ఒక ఆమె 8th. ఆమె బతుకమ్మ పాటలు వస్తాయా నీ బిడ్డలకు? వస్తుంది. బతుకమ్మ ఆడతారా? ఆడతారు. ఈడ ఏందమ్మా ప్రత్యేకత ఏమన్నది? మీ అమ్మగారు ఎక్కడ? హైదరాబాద్. హైదరాబాద్ వాళ్ళు. నువ్వు హైదరాబాద్లో మంచిగా ఆడినవా బతుకమ్మ? ఈడ బాగా ఆడుతున్నావు. సిద్దిపేటకి వచ్చి ఇక్కడే మంచిగా అన్న. హైదరాబాద్లో ఫస్ట్ ఒకనాడు లాస్ట్ ఒకనాడు పెడతారు కదా, అక్కడ వీలు ఉండదు. ఇప్పుడు ఆడుతున్నారు పాపం ఆడపిల్లలు, హైదరాబాద్ పిల్లలకి ఇట్లా ఆడుతున్నారా అమ్మ? ఇక్కడ ఒకప్పుడు నేను ఇక్కడనేమో డైలీ ఆడతామన్నట్టు, అయిపోయేదాకా ఫస్ట్ నాడు పెడితే లాస్ట్ దాకా ఆడతామన్నట్టు. ఇక్కడ ఎంజాయ్గా ఉంటుంది అన్నట్టు. అక్కడికి వెళ్ళాము. బతుకమ్మకు ప్రసాదాలు ఏం వండుతున్నారు? ప్రసాద్ అట్లా బతుకమ్మ కాబట్టి అట్లు పోసుకొని వెళ్తాం అన్నట్టు. అట్లు అమ్మాయి అట్లా అంటే ఇట్లా బియ్యం పిండితోటి అట్లు పోసుడేనా? ఉతగా బియ్యం పిండి కలిపేసుకొని పోసుడా లేకపోతే బియ్యం నానబెట్టి మినపప్పు బియ్యం నానబెట్టి అట్లా అట్లు మామూలుగా ఇంట్లో మనం రోజు టిఫిన్లకు తినే దోశలు అట్లా డైలీ అది తింటాం. ఇవాళ మాత్రం పిండిలో అవి కారం ఉల్లిగడ్డలు వేసుకొని తీసుకొని వెళ్తాం అన్నట్టు. ఓ కారం ఉల్లిగడ్డ ఇట్లా వేసుకుంటారు, పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ కదా. కమ్మగుండ నీకే ఏదో ఒకటి ఇంత కమ్మగా వేస్తే పోరలు తింటారా అన్న ఆలోచనతోటి మంచిగా
పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ అవన్నీ వేసుకొని చెరుకు కడిగి తీసుకొని వెళ్తాం అన్నట్టు పిల్లలు ఆడ తింటారా డబల్ కట్టకపోయి లేకపోతే ఇంటికి వచ్చినాక అక్కడనే తింటాం అందరూ మాతోటి వచ్చిన వాళ్ళు అందరికి పెట్టుకుంటాం మేము తింటాం అన్నట్టు అమ్మ మరి ఇదైతే దోశలు అయితే పోసుకుంటారు అట్లు మళ్ళీ చట్నీ చట్నీ ఏముండదు అందుకే కదా పచ్చిమిరం కారమే వేసుకొని వెళ్తాం కదా చట్నీ ఉండదు పచ్చిమిరం కారం ఇట్లా ఉల్లిగడ్డ గిల్లిగడ్డ అన్ని వేసుకుంటారు కదా కమ్మగా ఉంటుందని అట్లా అక్కడికి చెరువు కాడికి తీసుకెళ్ళాలన్నట్టు అట్ట ఇంట్లో ఉంటేనేమో దోశలు పెట్టి వేసుకొని చట్నీ పెట్టుకొని తింటాం అన్నట్టు అత్తగారు అంతా సిద్దిపేట అత్తగారులే మలుపుకున్న రకం ఉన్నారు ఇలా అడవిలో అంతా ఇక ఈమె ప్రేగ్నాపూర్ ఆమె పెదపల్లి దగ్గర అంట ఒక ఆమె హైదరాబాదు అంతా ఇటే పండుగకి ఇటే దసరా కన్నా పోని అమ్మగారింటికి పోవా దసరాకు అత్తళ్ళకి వేసుకున్నారు వాళ్ళు వేసారు ముద్దుగా అమ్మ నీ పేర్రా సంధ్య అమ్మ ఎక్కడ ఉంది మీరు హుస్నాబాద్ బతుకమ్మకి ఇక్కడనే ఇక హుస్నాబాద్ తల్లిగారు అత్తగారు ఇంట్లో బతుకమ్మ చేసుకుంటున్నారు అమ్మ నువ్వు ఒక పాట పాడు జరా పాడతావా పాడు నువ్వు పాట పాడు నేను జరంత బతుకమ్మ ఉన్నది వేరు చేస్తా వరన పుట్టింది వియ్యాలో వరలక్ష్మీదేవి వియ్యాలో వరన పుట్టింది ఉయ్యాలో వరలక్ష్మీదేవి ఉయ్యాలో లక్ష్మీదేవికి వియ్యాలో ఒక్కడే మాయన్న వియ్యాలో వరలక్ష్మీదేవికి ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో ఒక్కడే మాయన్న వియ్యాలో ఏడుగురు దాసీలు వియ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో ఏడుగురు దాసీలు ఉయ్యాలో ఏడుగురు దాసీల వియ్యాలో వెంట పెట్టుక వియ్యాలో ఏడుగురు దాసీల ఉయ్యాలో వెంట పెట్టుక ఉయ్యాలో ఆయనే వరలక్ష్మి వియ్యాలో పూల జడల వియ్యాలో పాయనే వరలక్ష్మి ఉయ్యాలో పూల జాడల్ల ఉయ్యాలో తారత పూసేటి వియ్యాలో తంగేడి పూలు వియ్యాలో తారత పూసేటి ఉయ్యాలో తంగేడి పూలు ఉయ్యాలో పుల్ల పూసేటి వియ్యాలో గుమ్మడి పూలు వియ్యాలో గుంపుల్ల పూసేటి ఉయ్యాలో గుమ్మాడి పూలు ఉయ్యాలో తీగల్ల పూసేటి వియ్యాలో తీర్చేటి పూలు ఉయ్యాలో తీగల్ల పూసేటి ఉయ్యాలో కట్లాయి పూలు ఉయ్యాలో కొమ్మల్ల పూసేటి వియ్యాలో రుద్రాక్ష పూలు వియ్యాలో కొమ్మల్ల పూసేటి ఉయ్యాలో రుద్రాక్ష పూలు ఉయ్యాలో మండల్ల పూసేటి వియ్యాలో గోరెంట పూలు వియ్యాలో మండల్ల పూసేటి ఉయ్యాలో గోరంట పూలు ఉయ్యాలో పూలు ఈ పూలు వియ్యాలో అన్ని జమ చేసే వియ్యాలో ఆ పూలు ఈ పూలు ఉయ్యాలో అన్ని జామ చేసే ఉయ్యాలో అక్కడ నుంచి వరలక్ష్మి వియ్యాలో ఇంటికే వచ్చే వియ్యాలో ఆ నుంచి వరలక్ష్మి ఉయ్యాలో ఇంటికే వచ్చే ఉయ్యాలో కొంగున బంగారు వియ్యాలో తీరే జుట్టింది వియ్యాలో కొంగున బంగారు ఉయ్యాలో చీరే చుట్టింది ఉయ్యాలో అంచున బంగారు వియ్యాలో రెవికే తొడిగింది వియ్యాలో అంచున బంగారు ఉయ్యాలో రవికే దొరికింది ఉయ్యాలో బంగారి తప్పులో వియ్యాలో బతుకమ్మను పెంచింది వియ్యాలో బంగారు తప్పుల ఉయ్యాలో దొక్కమ్మ వేసింది ఉయ్యాలో నుంచి వరలక్ష్మి వియ్యాలో ఆట జడల్ల వియ్యాలో అట్నుంచి వరలక్ష్మి ఉయ్యాలో ఆట జడల్ల ఉయ్యాలో పూల మర్రి కింద వియ్యాలో ఆట సాగించిరి వియ్యాలో పూల మర్రి గిన్నె ఉయ్యాలో ఆట సాగించిరి ఉయ్యాలో చదువులో ఉన్నడే వియ్యాలో నా చిన్ని కృష్ణుడు వియ్యాలో చదువులో ఉన్నాడే ఉయ్యాలో నా చిన్ని కృష్ణుడు ఉయ్యాలో తనని పంతుల్ని వియ్యాలో తెలవడిగినాడు వియ్యాలో పోతనని పంతుల్ని ఉయ్యాలో సెలవడిగినాడు ఉయ్యాలో బొమ్మని పంతులు వియ్యాలో సెలవిచ్చినాడు వియ్యాలో కొమ్మని పంతులు ఉయ్యాలో సెలవిచ్చినాడు ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ మా పండుగ నీవేనమ్మ బతుకమ్మ బతుకమ్మ మా సంతోషం నీవమ్మ కొమ్మ కొమ్మల్లో నీవు పూడతావే పువ్వై గుమ్మాలన్నింట సీకటి సేరిపే పువ్వులమ్మై తంగేడు పూలతో నిన్నే పేర్చి మా గడపలలో నిలిపవమ్మా మా తోడు నీడ నీవై మమ్ము నడపాలి అమ్మా గునుగు
ఉంటే మా కన్నులు ఎగిసే మా కళ్ళ ముందే ఉంటే మా ముంగిట ఉంటే మా కన్నులు మురిసేనంట మా ఆడబిడ్డ మా కన్న తల్లి వంట మాలో గిల్లల్లో నీవే బతుకమ్మ మా కన్న బిడ్డ నీవేలే మా గుండెల్లోన నీవే బతుకమ్మ మా ఆశలు తీర్చే ఓ చల్లని దేవతవే పడుచుల జడలు దేవుడి గుడిలో మాలగా మారి వడి పూలు నీ ఒడిలో చేరి పొందిని పూజలు దారుల పొడవున బారులు తీరిన మనిషి పాదాల కింద నలిగే వీరులు నీ సిగలో నిలిచి ఊరేగే రోజులు బతుకమ్మ బతుకమ్మ మా గుండెల ఉన్నావమ్మ బతుకమ్మ బతుకమ్మ మా పండుగ నీవేనమ్మా కురిసిన చినుకులు దోసిట నిలిపెను ఊరికి చివరన మా చెరువు నువ్వు తనలాడితే చాలమ్మ మా కరువు పాడే పంటను కాపాడమని కొలిచే సంస్కృతి గౌరమ్మ తెలంగాణ అంతరాత్మవి బతుకమ్మ పుడమి ఎదలపైన పురుడోసుకున్న కరుణాల తల్లివమ్మ ఈ మట్టి బిడ్డల ఇలవేలు పైన మా ఇంటింటి దేవతమ్మ గలగల గాజుల పడతుల చేతుల దోసిట్లో ఒదిగిపోతావు పువ్వుతో నీ పువ్వు అల్లుకొని ధరని వాకిట్లో కొలువు తీరేవు బతుకమ్మ తల్లిగా సేవలందేవు బతుకమ్మ తల్లిగా సేవలందేవు తనుగల్లా తంగెడు పువ్వుల బంగారు వరుణం బతుకమ్మ నీ రూపం బతుకమ్మ నీ రూపం మా బతుకుల్లో దీపం తెలంగాణ మట్టి బిడ్డల ఇరవేలుపువమ్మ మాయమ్మ బతుకమ్మ మా బతుకే నీవమ్మ ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో 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 బతుకమ్మ ఉయ్యాలో ఊహలకే ఊపిరి పోసిన రూపం నీతి బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాల మా తోడై మదిలో నిలిచిన మహాశక్తి